బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా అవార్డు తీసుకొని లక్షలు సంపాదిస్తున్న మీనా, షాక్లో ప్రభావతి, ఆనందంలో సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గొడవ జరిగిన తర్వాత శృతి అయితే రవిని తీసుకొని తన పుట్టింటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో ప్రభావతి అయితే మీనాని తిడుతూ ఉంటుంది. అసలు నువ్వెందుకు శృతి గదిలోకి వెళ్ళి ఆ దండలో ఇరుక్కున్న చైన్ని పట్టుకున్నావో? నువ్వు దొంగతనం చేశావని నేను అనడం లేదు, కానీ నువ్వు తన గదిలోకి వెళ్ళడం మాత్రం తప్పే. మీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి బంగారం దొరికితే దొంగతనం చేయకుండా ఎలా ఉంటుందా అని అనుకుంటారు అందరూ కూడా. అందరికీ వచ్చే అనుమానమే అది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే మీ ఉద్దేశం ఏంటత్తయ్య? పేదింటి అమ్మాయి ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారనా? మధ్యతరగతి వాళ్ళు బంగారం కనిపించినా, కాస్ట్లీ వస్తువులు కనిపించినా దొంగతనం చేసేస్తారనా? వాళ్ళకంటూ ఆత్మాభిమానం ఉండదంటున్నారా? మీరు కోటీశ్వర్లేం కాదు కదా, మధ్యతరగతి వాళ్లే కదా, మీకు కూడా బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని మీనా. అయితే అప్పుడే ప్రభావతి ఆ మాట విని, ఏంటి నాకే దొంగ బుద్ధి ఉందంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా అడిగిన దాంట్లో తప్పేముంది ప్రభా? మరి నువ్వు కూడా మిడిల్ క్లాసు ఇంటి కోడలివే, మిడిల్ క్లాసులు ఇంట్లో నుంచే నువ్వు కూడా వచ్చావు. మరి తనకి ఆ బుద్ధి ఉంది, మిడిల్ క్లాస్ కదా బుద్ధి ఉంటుంది అని అన్నా నువ్వు, మరి నీకు కూడా ఆ బుద్ధి ఉండొచ్చు కదా. రేపటి రోజున శృతి దగ్గరికి వెళ్ళి నువ్వు శృతి నగలు చూపించమని అడుగుతావు. అప్పుడు నీకు నగలు చూపిస్తూ ఉంటే మీ అత్తగారికి నగలు చూపించొద్దు, తను మిడిల్ క్లాస్ కదా, దొంగతనం చెయ్యొచ్చని వాళ్ళ అమ్మ వచ్చి నిన్ను దొంగ అంటే ఏం చేస్తావు నువ్వు అని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటండి మీరు ప్రతిదానికి వాళ్ళని వెనకేసుకొస్తారు? నేను రవి ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళకూడదని బ్రతిమిలాడి బామాలి నేను శృతిని ఇంటికి రప్పించాను. కానీ ఈరోజు ఈ మీనా చేసిన పనికి, ఆ బాలుగాడు చేసిన రచ్చకి ఏం జరిగిందో చూడండి. రవిగాడు ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళిపోయాడు, కానీ అక్కడ వాడికి ఏం మర్యాద ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే కోటీశ్వర్లు కదా అత్తయ్య, రవిని కొడుకులాగే చూసుకుంటారులేండి, పనోళ్ళలాగా చూడరు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఒకవేళ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు అల్లుడు అని మీకులాగా కోడల్ని నీచంగా చూస్తున్నట్టు, మీకులాగా కోడలికి అన్ని పనులు అప్పజెప్తున్నట్టు రవిని కూడా కూరగాయలు తెమ్మని, లేకపోతే టిఫిన్ తెమ్మని అలాగా పనులు చేయించుకుంటారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇక మీనా చెప్పిన సమాధానానికి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. భలే చెప్పావమ్మా, నువ్వు మిడిల్ క్లాస్ నుంచి వచ్చావని నిన్ను వంటగదిలో పడేసింది మీ అత్త. వాళ్ళు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చారని రోహిణికి శృతికి చేతికి కప్పు కాఫీ ఇచ్చి తాగుతూ కూర్చొని కబుర్లు చెప్పుకోండమ్మా అంది. ఇప్పుడు రవిగాడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నువ్వు పేదింటి నుంచి ఎలాగైతే మా ఇంటికి కోడలుగా వచ్చావో, ఇలాగా మిడిల్ క్లాస్ ఇంటి నుంచి రవి కూడా కోటీశ్వర్ల ఇంటికి అల్లుడిగా వెళ్ళాడు. అక్కడ ఆ చీపురుతో తుడిపించిన, తడిగుడ్డలు పెట్టించిన, లేకపోతే సామాన్లు తీసుకురమ్మని పనోళ్ళలాగా సెంటర్కి పంపించినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి ఇక రవిని తలుచుకుంటూ ఉంటుంది. ఇక రవి పనులు చేస్తున్నట్టు, గిన్నెలు తోముతున్నట్టు, వంట చేస్తున్నట్టు మా సురేంద్ర అలాగే శోభ ఇద్దరు కూడా రవి మీద అజమాయిషీ చేస్తున్నట్టు అంతా కూడా కలలు కంటూ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి అలా ఊహించుకుంటూ ఉండడంతో అప్పుడే ఇక ఒక్కసారి, ఏంటి నీ కొడుకు అక్కడ ఎలా పని చేస్తాడో, ఎలా ఉంటాడో అని ఊహించుకుంటున్నావా అని అంటూ ఉంటాడు సత్యం. ఒక మనిషిని వేలెత్తి చూపించే ముందు 4 వేళ్ళు మన వైపుకి తిరుగుతాయని గుర్తుపెట్టుకో. నీకు పిల్లలున్నారు, కూతురుంది, కొడుకులు ఉన్నారు. మీనాని ఎంత నీచంగా చూసావో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చి, మీనా ఒక పూల ఆర్డర్ తీసుకువచ్చాను, ఒకటి కాదు వరుసగా 2, 3 ఉన్నాయి. రేపేమో ఎవరిదో అన్నప్రాసన, ఎల్లుండో షష్ఠి పూర్తి, అలాగే అవతల ఎల్లుండో సత్యనారాయణ వ్రతం, ఇలా 3 వెకేషన్స్ అయితే ఉన్నాయి. నువ్వు 3టికి కూడా పువ్వులు డెకరేషన్ కూడా చేయాలి, అక్కడ పూలదండలు ఇవ్వడమే కాదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే
వామ్మో అంత పెద్ద పెద్ద ఇంట్లో మనం డెకరేషన్ ఏం చేస్తామండి అని అంటూ ఉంటుంది మీనా. అదేంటమ్మా మీనా, బాలు నువ్వు చేయగలవు అనే సంకల్పంతో నీకు ఆర్డర్ తీసుకొచ్చాడు. బాలు ఉండగా నీకేంటి భయం? నీ తెలివితేటలతో ఆ ఫంక్షన్లు 3 కూడా దిగ్విజయంగా చెయ్యి అని అంటూ ఉంటాడు. సత్యమైతే సరే మావయ్య అలాగే అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా బాలు అయితే నేను కూడా నీతో పాటు వస్తాను, నాకు ప్రస్తుతానికి ట్రిప్పులు అవి ఏమీ లేవు అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఇద్దరు కూడా పూలదండలు గుచ్చి తర్వాత ఫంక్షన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక వెళ్ళి పూలన్నీ కూడా డెకరేషన్ చేస్తారు. ఇక డెకరేషన్ చేయడంతో అంతా కూడా రియల్ పూల్తో డెకరేషన్ చేయడంతో బాగా నచ్చుతుంది అందరికీ కూడా. ఇంతలో ఆ ఓనర్ వచ్చి అంటూ ఉంటాడు, బాలు నిజంగా మీ ఆవిడ పనితీరు చాలా బాగుంది, చూసావా ఎంత బాగా పూలతో డెకరేషన్ చేసిందో. నిజం నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువే ఉంది బాలు, బాగా డెకరేషన్ చేశారు అని అంటూ ఉంటాడు. అతనైతే ఇంతలో లావిడొచ్చి ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం, కొంప మునిగిపోయింది అని అంటూ ఉంటుంది. అదేంటి ఒక్కసారి అంత మాట అన్నావు అని అంటూ ఉంటాడు అతను. ఏం లేదండి, మనం ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాం కదా, వాళ్ళు మనకి దగా చేశారు. ఫుడ్ తీసుకొస్తున్న ఆటో ఏదో యాక్సిడెంట్ అయ్యి ఫుడ్ మొత్తం నేలపాలైందట అని అనగానే ఏంటి ఉన్నట్టుండి అంత సడన్గా పిడుగు వార్త వేశావు, ఇప్పటికిప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్ అంటే ఎలా చేస్తాము, ఇప్పుడు అయిన వాళ్ళందరినీ కూడా పిలిచాము, అందరూ కూడా మనల్ని నవ్వుతారు, ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే ఇక బాలు అయితే అయ్యో కంగారు పడకండి, ఏదో ఒకటి చేద్దాం, ఫంక్షన్ అయితే ఆగదు, మీరేమీ భయపడకండి అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ఇప్పటికిప్పుడు ఫుడ్డు ఎవరు తయారు చేస్తారు బాలు అని అంటూ ఉంటే ఇంకా టైం ఉంది కదండి, కనీసం 3 గంటల టైం అన్నా ఉంది, మీరు వెళ్ళి పూజ కాడ కూర్చోండి, నేను చూసుకుంటాను కదా అని మీకు పేరు రాకుండా నేను చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. చేస్తావా బాలు, నీ మీద నమ్మకంతోనే వదిలేస్తున్నాను అని అంటూ ఉంటే మీరు భయపడకండి నేనున్నాను కదా అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే ఏంటండి మీరు ఇప్పటికిప్పుడు 100 మందికి ఫుడ్ ఎలా వస్తుంది, మీరు మాట ఇచ్చేశారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే నువ్వు ఉన్నావు కదా చేయడానికి అని బాలు అంటాడు. నేనా అని అనగానే మీనా నువ్వు వంట కూడా అద్భుతంగా చేస్తావు కదా, అదే ఇంట్లో చేసినట్టే చేసేద్దాం, ఓ 4 రకాల కూరలు పప్పుచారు ఇవే కదా పెట్టేద్దాము, 3 గంటల్లో 100 మందికి నువ్వు వండలేవా అని అంటూ ఉంటాడు. బాలు అయితే వండగలనండి, కానీ కూరగాయలు కట్ చేయడం ఇవే సమయం పట్టేస్తుంది కదా అని అంటూ ఉంటే సరే నేను ఒక పని చేస్తాను, రాజేష్ని అలాగే మీ చెల్లి సుమతికి మీ అమ్మకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అవునండి నిజమే చెయ్యండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే పార్వతి సుమతి రాజేష్ ముగ్గురు కూడా వస్తారు. వచ్చిన తర్వాత రాజేష్కి లిస్ట్ ఇచ్చి ఇవి వెంటనే నువ్వు తీసుకురా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రాజేష్ వెళ్ళి మొత్తం లిస్ట్ అంతా కూడా తీసుకొచ్చేస్తాడు. ఇక మీనా అయితే వంట మొదలు పెడుతుంది. ఇక మీనా వంట మొదలుపెట్టి అన్ని రకాలు కూడా వండుతారు. వాళ్ళు వండించలేని రకాలు కూడా చేస్తారు మీనా బాలు ఇద్దరు కూడా కలిసి. అప్పుడే ఇంకా భోజనాలు అయిపోయాయా, అందరూ కూడా భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాలు అని అంటూ ఉంటే అన్ని ఐటమ్స్ వండేసాం సార్, మీరు ఏమి భయపడకండి, అందరినీ వచ్చేయమనండి వడ్డించేద్దాం అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉండగా అప్పుడే ఇక ఒక అతనైతే ఏవయ్యా రాఘవయ్య ఇలా రా నువ్వు అని అంటూ ఉంటాడు. ఒక అతను ఏంటి బాబాయ్ ఏంటి ఏమైంది ఎన్న తక్కువైందా అని అంటూ ఉంటే అప్పుడే ఏంటయ్యా ఇంత అద్భుతంగా ఉన్నాయి వంటలు, ఏ క్యాటరింగ్కి ఇచ్చావు అని అంటూ ఉంటే అసలు ఇంట్లో ఫుడ్డే తిన్నట్టుందిగా, అద్భుతంగా ఉంది రుచి అని అంటూ ఉంటాడు. అప్పుడు అది విని నాకు తెలిసిన వాళ్ళే చేశారు బాబాయ్, అందుకే వాళ్ళు ఇదే ఫస్ట్ టైం, ఎక్కడ కూడా వాళ్ళు వంటలు చేసేవాళ్ళు కాదు, అదేంటంటే సరైన సమయానికి క్యాటరింగ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, ఈ పూల డెకరేషన్ చేసిన వాళ్ళే వంట కూడా చేసి నా పరువుని కాపాడారు అని అంటూ ఉంటే అబ్బో ఇంత అద్భుతంగా ఉండారనమాట. అయ్యో రేపు నేను
సత్యనారాయణ వ్రతానికి ఈ డెకరేషన్ వాళ్ళనే పురమాయించాను, కానీ వీళ్ళ వంటలు అద్భుతంగా ఉన్నాయి, వీళ్ళకి నేను క్యాటరింగ్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. అతనైతే ఇక బాలు దగ్గరికి వెళ్ళి, చూడు బాబు, ఈరోజు మీరు చేసిన వంటలు అద్భుతంగా ఉన్నాయి, రేపు మాకు కూడా మీరే చెయ్యండి పూల డెకరేషన్తో పాటు అని అతను అంటూ ఉంటాడు. అయ్యో, మేము వంట చేసేవాళ్ళం కాదండి, పూల డెకరేషనే చేస్తాము అని అంటూ ఉంటే, చూడు బాలు, నువ్వు కష్టపడి ఎదిగేవాడివి, నీకోటి చెప్తాను విను. ఇప్పుడు ఒక ఫంక్షన్కి చాలామంది కూడా ఆర్గనైజేషన్ చేస్తున్నారు, అంటే వాళ్ళే ఫుడ్డు డెకరేషన్ అన్నీ కూడా చేసి పెద్ద పెద్ద సంస్థలు పెళ్ళిళ్ళకి గట్ట అన్ని ఏర్పాట్లు చేసి బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ అవకాశం ఆ దేవుడే మీకు ఇచ్చాడని అనుకోండి. అనుకోకుండా మీరు వంట చేయడం, ఆ వంట అందరికీ నచ్చడం, మళ్ళీ మీకు ఆర్డర్లు రావడం, అది దైవేచ్ఛమే కదా, మీ బిజినెస్ పెరుగుతుంది, ఆలోచించుకో అని అంటూ ఉంటే, అప్పుడే మీనా అయితే చేస్తామండి అని అంటూ మీనా అయితే చెప్పేస్తుంది. ఇక బాలు కూడా చేస్తామని చెప్తాడు. అలా బాలు మీనా ఇద్దరు కూడా ఇక క్యాటరింగ్ అలాగే పూలు డెకరేషన్ అంతా కూడా ఒప్పుకొని పార్వతి సుమతి సహాయంతో వాళ్ళైతే 3 ఫంక్షన్లకి వాళ్ళే క్యాటరింగ్ ఇవ్వడంతో వంటలు అద్భుతంగా చేసి పూల డెకరేషన్ కూడా బాగా చేస్తారు. అప్పుడు ఇక వాళ్ళకి చాలా డబ్బులైతే వస్తాయి. మీనా బాలు ఇంటికి వచ్చి సత్యంతో జరిగిందంతా కూడా చెప్తారు. అప్పుడే ప్రభావతి అయితే, ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు కాబట్టి వాళ్ళకి సరైన సమయానికి క్యాటరింగ్ వాళ్ళు దెబ్బ కొట్టారు కాబట్టి మీకు వచ్చింది, అయినా 100 మందికి 200 మందికి చేసేస్తే ఏదో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో ఇలా క్యాటరింగ్ చేసేసి ఈవెంట్ మేనేజర్లు అయిపోతారా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఈ మాట విని అంటూ ఉంటాడు బాలు, చూసావు మీనా, మా అమ్మ నిన్ను ఎలా ఆశీర్వదిస్తుందో, నువ్వు ఈవెంట్ మేనేజర్వి అవ్వాలని మా అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని బాలు అంటాడు. రే, ఈవెంట్ మేనేజర్ అంటే నీకు అర్థం తెలుసారా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే నీ జీవితం ఏంటో నీకే అర్థం కాదు, మళ్ళీ ఈవెంట్ మేనేజర్ గురించి నువ్వు చెప్తావేంట్రా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఈవెంట్ మేనేజర్ అంటే అన్నీ చూసుకోవాలి దగ్గరుండి, అంత పెద్ద తలపోటు ఏమీ ఉండదు అని అంటూ ఉంటాడు మనోజ్. కష్టపడకుండా పార్కులో పల్లీలు తింటే రాదురా డబ్బు, కష్టపడితేనే వస్తుంది డబ్బు, కష్టపడతాము డబ్బు సంపాదిస్తాము. అమ్మ అదేదో అందు కదా ఈవెంట్ మేనేజర్ అని, ఆ ఈవెంట్ మేనేజర్ని చేసే తీరుతాను నా భార్యని. ఎవరైతే నా భార్యని మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు, నువ్వు దొంగతనం చేయగలవు అని చెప్పి హేళన చేశారో, అదే నోటితో నా భార్య గ్రేట్ అని చెప్పేసి అనిపిస్తాను కూడా అని బాలు అయితే అంటాడు. అప్పుడే బాలుకి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది. బాలుకి ఫోను రావడంతో, సార్ ఓకే సార్, అలాగే సార్ అని బాలు అయితే అంటూ ఉంటాడు. మీనా, పైన తదాస్తు దేవతలు మనల్ని తదాస్తు అంటూనే ఉన్నారు, చూడు ఒక పెళ్ళి ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు మనం ఎలా చేస్తామో చూడు అని అంటూ ఉంటే, అమ్మో పెళ్ళి ఆర్డర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదండి అని అంటూ ఉంటుంది మీనా. చూడు మీనా, నేనున్నాను కదా, నీకు ధైర్యమే కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. మీరుంటే నాకు ఏదైనా సాధిస్తానని ధైర్యం అయితే వచ్చేస్తుందండి అని అంటూ ఉంటుంది మీనా. కాబట్టి నువ్వు ఇక మనసులో ఏమీ పెట్టుకోకుండా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ రోజు నుంచి ఇద్దరు కూడా తిరిగి చూసుకోరు. ఇక మీనా బాలు క్యాటరింగ్ల మీద క్యాటరింగ్లు, పూల డెకరేషన్లు, మొత్తం సమస్తం ఒక ఈవెంట్ ఎలా అయితే ఆర్గనైజేషన్ చేస్తారో మొత్తం ఈ ఈవెంట్ని అంతా కూడా తీసుకుంటారు. ఇక అందరూ కూడా ఫుడ్ అంతా జెన్యూగా ఉండడంతో మీనా బాలు ఇద్దరికి కూడా వాళ్ళ ఆర్డర్లు అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరు దీనికి ఒక పేరు పెడదామని అనుకుంటారు. ప్రభావతి పూల కొట్టులాగా ప్రభావతి క్యాటరింగ్ అని పెడతారా అని అంటూ ఉంటాడు సత్యం. లేదు నాన్న, ఈసారి మాత్రం సత్యం క్యాటరింగ్ అనే పెడతాం, నీ పేరే అని అంటూ ఉంటాడు బాలు. అలాగా సత్యం క్యాటరింగ్ అని ఈవెంట్స్ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టి వాళ్ళు అంతా కూడా మొత్తం చాలా ఆర్డర్లు తీసుకొని చేస్తూ ఉంటారు.
ఇంకా ఒకరోజు ఒక ఫంక్షన్కి ఫుడ్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు బాలు వాళ్ళు. అదే ఫంక్షన్కి వస్తాడు సురేంద్ర శోభాని తీసుకొని. ఇక సురేంద్ర శోభాని తీసుకొని వచ్చి ఫుడ్ తింటూ, ఏంటి రావు గారు ఇంత మంచిగా ఎవరు వండారు, ఫుడ్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది అని అంటూ ఉంటాడు సురేంద్ర. ఈ మధ్య కాలంలో ఫంక్షన్లో ఇంత రుచిగా నేను ఎక్కడా తినలేదు అని అనడంతో అప్పుడే ఇంకా సత్యం ఈవెంట్ ఆర్గనైజేషన్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళకే ఇచ్చాము అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అదుగో ఆ భార్యాభర్తలు ఇద్దరే ఆ సంస్థని రన్ చేస్తారు అని అనగానే వాళ్ళిద్దరు వంక చూస్తాడు సురేంద్ర. శోభ ఇద్దరు కూడా చూస్తారు. అక్కడే ఉన్న బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సురేంద్ర. మీరు చెప్తుంది వాళ్ళ గురించేనా అని అంటూ పక్కకు వెళ్ళి బాలు వాళ్ళకి కనపడకుండా అడుగుతూ ఉంటాడు సురేంద్ర. వాళ్ళ గురించే నేను చెప్పేది, ఇప్పుడు వాళ్ళే కదా ఫేమస్, మీకు తెలీదా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శోభ అంటూ ఉంటుంది, సత్యం ఈవెంట్ ఆర్గనైజేషన్ అంటే నేను ఎవరి పేరు అనుకున్నానండి, ఆ సత్యం పేరు అనుకొని నేను అసలు కూడా ఊహించుకోలేదు అని అంటూ ఉంటుంది శోభ. వీళ్ళిద్దరూ ఇంత తెలివితేటలుగా ఎలా చేసుకుంటున్నారో అని అంటూ ఉంటుంది. తర్వాత అలా కొన్ని రోజులు వ్యాపారం అయితే బాగుంటుంది. వ్యాపారం బాగుండడంతో అప్పుడే ఇక బాలు అయితే మీనాకి నగలు చేయిస్తాడు. అలాగే కొత్త కారు కొంటారు, కొన్ని వస్తువులు కూడా కొనుక్కుంటారు. ఇదంతా చూసి ఇంకా ఉద్యోగం రాని మనోజ్ని తిడుతూ ఉంటుంది రోహిణి. చూసావు కదా వాళ్ళిద్దరూ చదువుకోలేదు, కైనా ఈరోజు నువ్వు నేను సంపాదించే కన్నా డబుల్ సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నావు, ఇలాంటి తెలివితేటలు నీకెందుకు ఉండవు అని అడుగుతూ ఉంటే, మరి నువ్వు ఇంట్లో కూర్చొని వంట చేస్తావా, ఫంక్షన్లకు వచ్చి వంట చేస్తావా, మనం కూడా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ కంపెనీ పెడదాము అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే చిచ్చి నీలాంటి బద్దకస్తుడికి ఎన్ని చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే చ అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే చూడు చిన్నవాడైనా ఎంత బుద్ధిగా చేసుకుంటున్నాడో, ఇప్పటి వరకు డిగ్రీల మీద డిగ్రీలు చదివి జాబే సంపాదించుకోలేకపోయావో, ఒక పక్క మీ మావయ్య ఏమన్నా ఇస్తాడంటే మీ ఆవిడేమో నోరు విప్పి మా నాన్న అక్కడున్నాడు ఇక్కడున్నాడని సోచి చెప్పుద్ది తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న గురించి నిజం చెప్పదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఈలోగా కాలింగ్ బెల్ అయితే మోగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కాలింగ్ బెల్ మోగుతుందని ఎవరొచ్చారని వెళ్ళి ప్రభావతి చూడంగానే ఇక్కడ ప్రభావతి గారు సత్యం అని అంటూ అడుగుతూ ఉంటారు. మేమే చెప్పండి ఏమైంది అని అంటూ ఉంటే, ఇంటర్వ్యూకి వచ్చాం మేడం అని అడుగుతూ ఉంటారు. ఓహో నిన్న నేను చీరలు కొన్నాను కదా, అక్కడ ఎవరో షూట్ కూడా తీశారు, అప్పుడు నేను పడ్డానేమో, అందంగా ఉన్నానని నా చేత చీరల యాడ్ ఏదైనా చేయించుకోవాలనుకుంటున్నారా అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అలా అనుకున్న తర్వాత, మేడం మీరు కాదు మేడం మీ కోడలు మీనా అని అంటూ ఉంటారు మీడియా వాళ్ళైతే. అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలు మీనా ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు ఇక బాలు అయితే మీరు వచ్చింది మా ఆవిడ గురించే కదా, ఇదిగోండి తనే అని అంటూ ఇంటర్వ్యూ తీసుకోమంటారు. ఏంట్రా ఎడావిడంతా అని అడుగుతూ ఉంటాడు సత్యం. బెస్ట్ ఈవెంట్ ఆర్గనైజేషన్గా మన మీనాకి అవార్డు వచ్చింది నాన్న, అమ్మ దీవించింది కదా, అమ్మ అనుగ్రహం ఉంది కదా, అందుకనే ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అయితే అలా అనేసరికి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వస్తారు. ఆ రోజు మీరన్న జోక్గా అన్న మాట ఇప్పుడు నిజమైపోయింది అత్తయ్య, తదాస్తు దేవతలు ఉంటారంటే ఏదో అనుకున్నాను, మీరు ఆ మాట అనేటప్పుడు పైన తదాస్తు దేవతలు తిరుగుతున్నట్టున్నారు, తదాస్తు అనేశారు. 2 నెలల్లోనే ఈవెంట్ ఆర్గనైజేషన్ బెస్ట్గా తను అవార్డు తీసుకుంది మీనా అని అంటూ రోహిణి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత మీనాని మీ ఎదుగుదలకి కారణం అని అంటూ ఉంటే, నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది నా భర్తే, ఆయనే కనుక లేకపోతే నేను ఈ విజయాన్ని సాధించేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఆయన వల్లే నేను ఈ స్థాయిలోకి వచ్చాను, నిజంగా బాలు లాంటి భర్త దొరకడం నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఆయన రౌడీలా తిరుగుతాడు అని కొంతమంది ఆయన్ని దూరం పెట్టారు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ కూడా నిరుత్సాహపడలేదు.
ఎప్పుడు నవ్వుతూ ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకు వెళ్తూనే ఉండేవాళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుంటూ చాలా బాగా జీవితాన్ని ఆయన రన్ చేస్తారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఇంకో మాట ఏంటంటే, అసలు నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా అత్తయ్యే. మా అత్తయ్య నాకు ఎప్పుడో చెప్పారు, నువ్వు బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా అవార్డు తీసుకుంటావమ్మా అని. అలాగే జరిగింది అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.